హెబ్రీ 11:6 ప్రకారం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ప్రియమైన సహోదరులారా, మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాం, కానీ బైబిల్ స్పష్టంగా చెబుతుంది విశ్వాసం లేకుండా అది అసాధ్యం. అంటే దేవునితో మన సంబంధానికి పునాది విశ్వాసమే. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం, ఆయన మాటలు నిజమని నమ్మడం, పరిస్థితులు కష్టమైన ఆయనపై ఆధారపడడం, ఆయన వాగ్దానాలు నెరవేరుతాయని విశ్వసించడం. విశ్వాసం అంటే కనిపించని దేవునిపై పూర్తిగా ఆధారపడడం. ఉదాహరణకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు వయసు ఎక్కువగా ఉన్నా ఆయన నమ్మాడు. తన కుమారుణ్ణి అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకే దేవుడు అతని నీతిమంతుడిగా పరిగణించాడు. నోవాహు వర్షం రాని కాలంలో ఓడకట్టమన్నాడు. ఇతరులు నవ్వినా నోవాహు దేవునిపై నమ్మకం ఉంచి పనిచేశాడు. విశ్వాసం ఉన్నవాడు దేవుని మాటకు విధేయుడవుతాడు. మన జీవితంలో కష్టాల్లో దేవునిపై నమ్మకం ఉంచుతున్నామా? ప్రార్థనలో నిలకడగా ఉన్నామా? దేవుని మాటను చదివి ఆచరిస్తున్నామా? విశ్వాసం మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాలి. ప్రియులారా, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండలేము. కానీ విశ్వాసంతో నడిచేవారు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. మనం కూడా విశ్వాసంతో ముందుకు సాగుతాం. దేవుడు మన విశ్వాసాన్ని చూచి ఆనందించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.